జైల్లో పెడతారు. ఇది కదా మాకు కావాల్సింది. ఇక టీడీపీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇన్ఛార్జీలకు చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పేస్తూ ఉన్నారు సార్. ఎమ్మెల్యేలు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు సక్రమంగా పనిచేయకపోతే వచ్చే ఎన్నికల వరకు వేచి చూసే ప్రసక్తే లేదు. ఈ లోపలే వారికి ప్రత్యామ్నాయం చూసుకుంటాం. వేచి చూసే పక్షంలో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు తప్పులు చేస్తాం, ఎన్నికల ముందు చూసుకుందామంటే ఎవరూ క్షమించరు అని వాళ్లకు సీరియస్గా క్లాస్ స్పీకర్ సార్. దాంతోపాటు మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించామని కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఒకసారి సిబిఎన్ బయట పెంచండి. దానికే నేను ఒకటే చెప్తున్నా, మా పార్టీ వాళ్ళైనా తప్పులు చేస్తే నేను ముందుగానే కరెక్ట్ చేస్తా. కరెక్ట్ చేయకపోతే మీకోసం ఒకరినిద్దరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ అన్యాయం జరగడానికి వీలు లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, దానికే నేను ఒకటే చెప్తున్నా, మా పార్టీ వాళ్ళైనా తప్పులు చేస్తే నేను ముందుగానే కరెక్ట్ చేస్తా. కరెక్ట్ చేయకపోతే మీకోసం ఒకరినిద్దరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ అన్యాయం జరగడానికి వీలు లేదని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ. ఈ బయటలో ఆ పాయింట్ రాలేదు, కానీ ఈనాడులో ఈ వార్త వచ్చింది సార్. సో అధికారం ఎవరికి శాశ్వతం కాదు, అధికారంలో శాశ్వతంగా ఉండాలి అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో సిబిఎన్ వ్యాఖ్యలపై మీ కామెంట్స్. అధికారంలో శాశ్వతంగా ఉండాలని అనుకోవడం ఎందుకు కరెక్ట్ కాదు? తప్పేముంది? శాశ్వతంగా నేను ప్రజలకు మేలు చేస్తాను, శాశ్వతంగా ఉండాలని ఎవరైనా అనుకుంటే మనం ఎందుకు తప్పు పట్టాలి? సో శాశ్వతంగా ఎవరు అధికారంలో ఉండరు అనడం నిజమే కావచ్చు, కానీ ఉండకూడదు అనుకోవడం కూడా తినేరమ్మా. ఇప్పుడు మీరే శాశ్వతంగా నా ప్రోగ్రాం చేయాలని అనుకుంటారు, నేరమ్మా? అదేమన్నా నేరం కాదు కదా. నా టీవీ ప్రోగ్రాములు అన్నీ శాశ్వతంగా నేను బతుకున్నంత కాలం నేనే యాంకర్గా ఉండాలని మీరు కోరుకుంటారు, అది నేరం కాదు కదా. అది సాధ్యం కాకపోవచ్చు, నేరం కాదు. అందువల్ల చంద్రబాబు నాయుడు తెలుగుదేశమే శాశ్వతంగా ఉండాలని కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. ప్రజలకు మేలు చేయడానికి ఎవరైనా రాజకీయ నాయకులే శాశ్వతంగా ఉండాలని కోరుకోవచ్చు, తప్పలేదు. శాశ్వతంగా సాధ్యమా కాదా అది ప్రజాస్వామ్యంలో ప్రజలు తేల్చాల్సింది. నిజంగానే ప్రజలు శాశ్వతంగా కూడా ఉన్న అధికారంలో పెట్టచ్చేమో. డెమోక్రసీలో ప్రజలు నిర్ణయిస్తారు, రాచరికంలో నిరంకుశత్వంలో తామే నిర్ణయించుకోగలరు శాశ్వతంగా ఉండడమా లేదా అనేది. సో అందువల్ల శాశ్వతంగా ఉండాలని చంద్రబాబు కోరుకుంటే విషయం ఆల్ ది బెస్ట్, మనకెందుకు అభ్యంతరం? జరుగుతుందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక ఎమ్మెల్యేలు తమవారు తప్పు చేసినా నేను ఊరుకోను అంటున్నాడు, కానీ ఎంతమందిని అంటున్నాడు? ఒక్కరిద్దరినే వదులుకుంటా అంటున్నాడు. మీరు గమనించండి, మరి ఒక్కరిద్దరైనా తప్పు చేసేవాళ్ళు, ఒకరిద్దరే తప్పు చేస్తే ప్రతిరోజు ఈ దాడి ఏంటి? సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన మంత్రులు ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు పెత్తనం పెరిగింది, ఎమ్మెల్యేలు ప్రజల వ్యక్తిగత వివాదాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల సంగతి ఇన్ఛార్జ్ మంత్రులు చూడాలి, ఎమ్మెల్యేల బాధ్యత మంత్రులదే. ఎవరు మాట్లాడుతున్న ఇవన్నీ? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఇక ఎమ్మెల్యేల అవినీతి అంతే లేదు. ఆంధ్రజ్యోతి కథనాలు, ఏవిఎన్ రాధాకృష్ణ విశ్లేషణలు, ఎమ్మెల్యేలు అధికార మత్తులో తూలుతున్నారు, తెలుగుదేశం నాయకుల వ్యాఖ్యలు, ఎమ్మెల్యేలు తీవ్ర ఎమ్మెల్యేలే కాదు ఎంపీలు రేషన్ మాఫియా, మద్యం మాఫియాతో సంబంధాలు పెట్టుకున్నారు. ఎవరు చెప్పేది? ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. మరి ఒక్కరిద్దరే తప్పు చేస్తే ఇంతగా సొంత పార్టీ ఎమ్మెల్యేలందరినీ బోన్లో నిలబెట్టి ప్రజల ముందు ఎందుకు అడిగేస్తున్నారు? బహిరంగంగా ఒకరిద్దరిని పిలిచి వాళ్ళపైన చర్య తీసుకున్న పని అయిపోతుంది కదా. దీని యొక్క పబ్లిక్ స్పెక్టకల్ ఎవరు చేస్తున్నారు? మీరు కావాలంటే ఒక 3 నెలల పేపర్లు కంటెంట్ అనాలిసిస్ చేయండి. మాకు జర్నలిజంలో రీసెర్చ్ ఉంటుంది, కంటెంట్ అనాలిసిస్. సాక్షి పేపర్ తీయండి, ఆంధ్రజ్యోతి పేపర్ తీయండి, ఈనాడు పేపర్ తీయండి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేల గురించి నెగటివ్ వార్తలు సాక్షిలో కన్నా ఈనాడులో ఎక్కువ ఉంటాయి, ఈనాడులో కన్నా అత్యధికంగా ఆంధ్రజ్యోతిలో ఉంటాయి. మీరు కావాలంటే సంఘటనలు చేయండి. అంటే సాక్షి మీడియా కన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా తెలుగుదేశం నాయకులు జగన్ వ్యతిరేక మీడియాలో పెద్ద ఎత్తున సొంత పార్టీ ఎమ్మెల్యేలపైన దాడి చేస్తున్నారు. 50 మంది 40 మంది ఎమ్మెల్యేలు, ఈ నెంబర్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటాడు? ఒక్కరిద్దరిపైనే చర్య తీసుకుంటా అంటే శాంపుల్గా చర్య తీసుకుంటే మిగతా వాళ్ళంతా సెట్ అవుతారా?
చట్టవిరుద్ధంగా కూటమి ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు వ్యవహరిస్తే వాళ్ళు ఒక్కరైనా ఇద్దరైనా 100 మంది అయినా అందరిపైన చర్య తీసుకోవాలి కదా. రేషన్ మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా అన్నిట్లో ఉన్నారు వ్యక్తి. ప్రజల పవన్ కళ్యాణ్ క్యాబినెట్లో చెప్పింది ఏంటి, ప్రజల వ్యక్తిగతమైన అంశాలు కూడా వాళ్ళ పంచాయతీలు వాళ్ళు రాజీ పడితే కూడా ఎమ్మెల్యే ఒప్పుకుంటలేడు. నువ్వు రాజీ పడద్దు, నేనే సెటిల్ చేయాలంటున్నాడు. సో ఈ స్థాయిలో ఎమ్మెల్యేల అవినీతి గురించి చర్చ ఎందుకు జరుగుతోంది? మరి ఒక్కరిద్దరు వదులుకో అంటే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? అయినా నేను ఎన్నికల వరకు కూడా ఊరుకోను అంటే ఎన్నికల వరకు ఎందుకు ఊరుకోవాలి? తప్పు చేస్తే ఇప్పుడు ఉదాహరణకు ఓ ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తాడు, ఏసీబీ వెంటనే అరెస్ట్ చేయరా? ఎందుకు ఊరుకుంటుంది? అంటే రాజకీయ నాయకులు తప్పు చేయొచ్చా? మీకు అధికారులు తప్పు చేస్తే, పౌరులు తప్పు చేస్తే వెంటనే చర్య తీసుకుంటారు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఆగుతారా? అది కూడా ఒక్కరిద్దరి పైకి వదిలేస్తారా? 40 యాక్సిడెంట్లు జరిగితే నేను ఒక్కరిద్దరి పైన చర్య తీసుకుంటా, మిగతా 40 మంది వాళ్ళే భయపడి నెక్స్ట్ టైం జాగ్రత్త డ్రైవ్ చేస్తారని ఒప్పుకుంటారా? 40 యాక్సిడెంట్లు జరిగితే 40 మంది మీరు చర్య తీసుకోవాలి. లేదు ఎమ్మెల్యేలను ఊరుకోను అని స్టేట్మెంట్ కాదు కదా. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ ఒక 10 యాక్సిడెంట్ జరుగుతాయి, ఏమంటారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు? యాక్సిడెంట్లు చేసిన 10 మంది పైన కఠిన చర్యలు తీసుకుంటామంటారు. కానీ మేము ఊరుకోము, ఇలా యాక్సిడెంట్ జరుగుతుంటే చూస్తూ ఊరుకోను, నేను లాస్ట్ వరకు కూడా ఆగను అని చెప్పి ట్రాఫిక్ కమిషనర్ చెప్పింది అనుకోండి, ఒప్పుకుంటావా? యాక్షన్ చేసుకోవాలి కదా. ముఖ్యమంత్రి సీట్లోకి వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యేలే దుర్మార్గాలు చేస్తున్నారు మీరే చెప్తున్నప్పుడు వాళ్ళపైన చట్టరీత్యా ఎందుకు చర్య తీసుకోవడం లేదు? చట్టరీత్యా చర్య తీసుకున్నప్పుడు ప్రజలేం భావించాలి, అధికారులు ఏం భావించాలి, వ్యవస్థ పైన ఏం గౌరవం పెరుగుతుంది అనేది క్వశ్చన్ కదా. తర్వాత వాళ్ళని ఏం చేస్తారు అంటే వాళ్ళను మీరు ఎమ్మెల్యేలుగా తీసేయలేరు కదా. పార్టీ నుంచి మాత్రమే సస్పెండ్ చేయగలుగుతారు. ఎమ్మెల్యేగా అన్లెస్ చట్టం ప్రకారం కన్విక్ట్ అయి కనీసం 2 ఏళ్ల జైలు శిక్ష పడితే అప్పుడు డిస్క్వాలిఫై అవుతారు. మరి అదన్నా చేయండి. కొంతమంది ఎమ్మెల్యేలని చట్టం రీత్యా నేరం నిరూపించబడి 2 ఏళ్ల జైలు శిక్ష పడితే స్పీకర్ ద్వారా డిస్క్వాలిఫై చేయించండి, లేదు పార్టీ నుంచైనా సస్పెండ్ చేయండి. వాళ్ళకు ఇన్ఛార్జీలు మారుస్తాయి. ఇన్ఛార్జీలు మార్చడం పొలిటికల్ మేనేజ్మెంట్ కదా. మళ్ళీ ఇన్ఛార్జీలు తప్పులు చేయరని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు దాని రూట్ కాజ్ ఎక్కడుంది? దాని రూట్ కాజు ఎక్కడుందో చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఎందుకు ఎమ్మెల్యేలు ఇలా ప్రజలపైన పడి దోచుకుంటున్నారు? ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు, నా భాష కాదు ఇది, ఆంధ్రజ్యోతి భాష. ఎమ్మెల్యేలు ప్రజల మీద పడి ఎందుకు దోచుకుంటున్నారు? దీనికి కారణం ఏంటి? రూట్ ఎక్కడుంది? రూట్ ఎక్కడుందో నేను చాలాసార్లు చెప్పాను. ఏబిఎన్ ఛానల్లో జనసేన నాయకుడు శివశంకర్, బీజేపీ నాయకుడు నాగభూషణం చెప్పారు ఎక్కడుంది అని. ఎక్కడుంది? డబ్బులుంటేనే టికెట్లు ఇస్తున్నారు మా పార్టీలు, వైసీపీకి మాకు తేడా లేదు. ఇది శివశంకర్ చెప్పిన మాట. సో మా డబ్బులు 30 కోట్లు 40 కోట్లు పెట్టి ఎన్నికల్లో గెలుస్తున్నారు. మళ్ళీ రేపు టికెట్ కావాలంటే కూడా డబ్బులు ఉన్నాయని అడుగుతారు నాయకత్వం. మరి వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఓపెన్గా మాతో ఎమ్మెల్యేలు మేము అవినీతి చేసిన ఎమ్మెల్యేల గురించి ప్రస్తావిస్తే వాళ్ళు ఈ మాటలు చెప్పారని చెప్పి ఏబిఎన్ ప్రోగ్రాంలో ఒక జనసేన నాయకుడు, ఒక బీజేపీ నాయకుడు, సీనియర్ నాయకులు స్పష్టంగా చెప్పారు మమ్మల్ని ఏం చేయమంటారు. మేము అడిగాం వాళ్ళని ఎమ్మెల్యేలు, అడిగితే వాళ్ళు ఇలా చెప్తున్నారు, మేము ఎన్నికలప్పుడు 30 కోట్లు ఖర్చు పెట్టాం, మళ్ళీ ఎన్నికలు వస్తే మన నాయకులు డబ్బులు ఉన్నాయని అడుగుతారు. అక్కడ మూలం కదా. మరి ఆ మూలాన్ని కరెక్ట్ చేయకుండా మీరు ఇంకా ఏం చేసినా ఎమ్మెల్యేల అవినీతి అవుతుందా? మరి ఇప్పుడు మీరు ఆపదలుచుకున్నది ఏంటి? ఎమ్మెల్యేల అవినీతినా, లేదా ఎమ్మెల్యేల అవినీతి రాజకీయంగా తమ నష్టం కాకుండా జాగ్రత్త పడడం? మేము ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటాం, ఎమ్మెల్యేలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నాడు, లోకేష్ కష్టపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు ఊరుకోడు, చంద్రబాబు నాయుడు క్షమించాడు, చంద్రబాబు నాయుడు గట్టిగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు వాళ్ళు పిలిపించి మాట్లాడుతున్నాడు, మంత్రులు చర్య తీసుకోవాలంటున్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు అని ఈ నరేటివ్ బిల్డ్ చేసి అల్టిమేట్గా ఎమ్మెల్యేల అవినీతి తమకు నష్టం కాకుండా ఉండేలా ఒక రాజకీయ ప్రయత్నం అనుకోవాలా, నిజంగా ఎమ్మెల్యేల అవినీతిని కట్టడి చేసే ఒక హానెస్ట్ ఎఫర్ట్ అని అనుకోవాలా? ప్రజలు నిర్ణయించుకోవాలి.